మార్కు సువార్త 9వ అధ్యాయము 9-13 వచనాలు. వారు ఆ కొండ దిగి వచ్చుచుండగా మనుష్య కుమారుడు మృతులలో నుండి లేచినప్పుడే గాని అంతకుముందు మీరు చూచిన వాటిని ఎవనితోనూ చెప్పవద్దని ఆయన వారికి ఆజ్ఞాపించెను. అలాగనే 10వ వచనం, మృతుల్లో నుండి లేచుట అనగా ఏమిటో అని వారొకనితో ఒకడు తర్కించుచు ఆ మాట మనస్సున ఉంచుకునిరి. 11వ వచనం, వారు ఏలియా ముందుగా రావాలనని శాస్త్రులు చెప్పుచున్నారే, ఇదేమని ఆయనను అడిగిరి. అందుకాయన, ఏలియా ముందుగా వచ్చి సమస్తమును చక్కపెట్టునని మాట నిజమే. అయినను మనుష్య కుమారుడు అనేక శ్రమలు పడి తృణీకరింపబడవలనని వ్రాయబడుట ఏమి? ఏలియా వచ్చననియు అతని గూర్చి వ్రాయబడిన ప్రకారం వారు తమకిష్టం వచ్చినట్లు అతని ఎడల చేసిరనియు మీతో చెప్పుచున్నానని వారితో అనేది. చదవబడినటువంటి ఈ యొక్క వాక్య భాగంలో ఆ ముగ్గురు శిష్యులు మరి ప్రభు కొండ దిగి వచ్చినప్పుడు మనుష్య కుమారుడు మృతుల్లో నుండి లేచినప్పుడే కానీ, అంటే ప్రభు ఏం చెప్తున్నాడంటే, అంతకుముందు మీరు చూచిన వాటిని ఎవరితోని చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించింది. ఈ రూపాంతర విషయము, ఈ విషయాలన్నీ కూడా మీరు ఎవరితో చెప్పవద్దు. ఏం చేయాలంటే దానికి ముందు మనుష్య కుమారుడు మృతులలో నుండి లేవాలి. అంటే ఈ విషయాలు ఎవరికి తెలియచేశాడు? శిష్యులకి, ప్రధానంగా ఆ ముగ్గురు శిష్యులకి ఆయన ఏమై ఉన్నాడో రూపాంతరం చెంది వాళ్ళకి తెలియజేశాడు. తెలియజేసిన విషయాన్ని, అంటే ప్రభువుని విశ్వసించటంలో వారు మరి విశ్వసించాలని, అలాగనే మళ్ళీ ఇంకా ఏంటంటే ఏదైతే వాళ్ళు విశ్వసించారో ఆయన రూపాంతరం చెంది ఉన్న దాని విషయాన్ని బయటికి ప్రస్తుతానికి చెప్పొద్దు. అంటే మెస్సియా అనేది మహిమకరమైన వాడే, కానీ అది శ్రమలలో ఉండి ఖచ్చితంగా వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఉంది. మెస్సియా అంటే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయినప్పటికీ, వాళ్ళని రక్షించడానికి వచ్చే రారాజు అయినప్పటికీ యూదులను, ఆయన ఏం చేయబడాలంటే అక్కడ వాక్య భాగంలో మృతుల్లో నుండి లేచినప్పుడే, అంటే ఆయన సిలువ చెంతకు వెళ్ళవలసినదే. ఈ ప్రధానమైనటువంటి కార్యము జరగాలి. ఎవరికి ఈ దేనికోసం జరగాలి? అది సర్వమానవాళి కళ్యాణ నిమిత్తం జరగాలి. కళ్యాణ నిమిత్తం అంటే సర్వమానవాళి రక్షించబడటానికి జరగాలి. అది వారికి ఆజ్ఞాపించను. మృతులలో నుండి లేచుట అనగా ఏమిటో అని వారొకరితో ఒకడు తర్కించుచు ఆ మాట మనస్సున ఉంచుకునేది. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్న విషయం ఏంటంటే 10వ వచనంలో శిష్యులు తర్కించుకుంటున్నారు. ఆ ముగ్గురు శిష్యులు ఏమని, ప్రభువు చాలా దగ్గరగా ఉండి అన్ని విషయాలు చెప్తున్నప్పటికీ వాళ్ళు చాలా తెలియనటువంటి పరిస్థితుల్లో, చాలా మరి వెనక ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం గ్రహించగలం. మృతుల నుండి లేచుట అనగా ఏమిటి? మృతుల్లో నుంచి లేవటం ఏంటి అని అనుకుంటున్నారు వాళ్ళు. అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే శిష్యులకి ఆయన ఇస్తున్నటువంటి ఒక తర్ఫీదు ఎలా ఉన్నదంటే, ఎక్కడ ఏం చేయాలో అంటే సిద్ధపాటు చేసేటువంటి పరిస్థితి. శిష్యులను సిద్ధపరుస్తున్నాడు ఒక విధంగా చూడాలంటే. ఎట్లాగా? ప్రాసెస్ చెప్తున్నాడు. ఆయన కాలం వెడలిపోయిన తర్వాత ఆయన పరిచర్యను వీళ్ళు తీసుకొని చేయాలి. ఈ 13 మంది శిష్యుల్లో కూడా ఒక ముగ్గురిని దగ్గరకు తీసుకొని వాళ్ళకు కొన్ని విషయాలు చెప్పటం, అంటే ఈ యొక్క విషయాన్ని చెప్పటం, జాగ్రత్త, ఇది ఇప్పుడు కాదు తెలియాల్సింది, నేను వెడలిపోయిన తర్వాత, మృతుల నుండి నేను లేచిన తర్వాత ఈ శ్రమలు నేను అనుభవించాలి, దాని తర్వాత తెలియాలనేటువంటి విషయం. అలాగనే వాళ్ళు ఇంకొక విషయాన్ని, వారు ఏలియా ముందుగా రావాలని శాస్త్రులు చెప్తున్నారే, ఇదేమని ఆయన అడిగారు. వాళ్ళు అనుకుంటున్నారు, అయ్యా మరి లేఖనముల ప్రకారం యూదులు మరి ఏలియా ముందుగా వస్తాడని, ఎవరికి ముందుగా వస్తాడని? మెస్సియాకు ముందుగా వస్తాడని అనేటువంటి విషయం. అందుకు ఆయన ఏలియా ముందుగా వచ్చి సమస్తమును చక్కబెట్టాడని మాట నిజమే, వాస్తవమేనయ్యా మీరు చెప్పింది. ఏలియా వచ్చాడు, రావాలి, మెస్సియాకు ముందు ఆయన స్వరం వినిపించాలి, చక్కబెట్టాలి అని చెప్తూ, అయినను మనుష్య కుమారుడు అనేక శ్రమలు పడి తృణీకరింపబడాలని వ్రాయబడుట ఏమి? అంటే వారికి ఆయన నిజమే, అది రావాలి, మరి ఈ యొక్క విషయం ఏంటి?
మనుష్య కుమారుడు ఏమవ్వాలి? శ్రమ పడాలి. అలాగనే తృణీకరింపబడవలెనని వ్రాయబడి అదేంటిది? అంటే వాక్యాన్ని అక్కడ ఏ విధంగా మనకు జరుగుతుందంటే క్రమము కనిపిస్తుందక్కడ. అంటే ప్రాసెస్. నిజముగా అయితే మనకిక్కడ తెలిసింది గాబట్టి మనం చెప్పుకోవచ్చు. ఏలియా వచ్చాడు. ఆ కింద వచనాలు గూడా 13వ వచనం ఏలియా వచ్చెననియు, అతని గూర్చి వ్రాయబడిన ప్రకారం వారు తమకిష్టం వచ్చినట్లు అతని ఎడల చేసిరనియు మీతో చెప్పుచున్నాను వారితో చెప్పింది. నిజమే. బాప్తిసమిచ్చి యోహాను మరి రావటము, ఏలియా ఆత్మ తన మీద ఉండటం. ఏలియా కాదాయన. ఏలియా ఆత్మ తన మీద ఉండటం. మరి ఇదంతా గ్రహించవచ్చు. ఆయన కూడా ఏం చేశాడు? హేరోదు మహారాజు గాని అనేక మంది ఆయన్ని మరి వారికిష్టం వచ్చినట్టు, వారు తమకిష్టం వచ్చినట్టు అతని ఎడల చేసిరి ఆయన మరణించాడు. కాతే బాప్తిస్మిచ్చి యోహాను మరణించాడు. తిరిగి లేవలేదు. కానీ ప్రభువు తిరిగి లేస్తాడు. ఎవరి కోసం? సర్వమానవాళిని రక్షించటానికి ఆయన మరి బలిగా, అర్పణగా అర్పించబడటానికి ఆయన ఏర్పాటు చేయబడినటువంటి గొర్రెపిల్ల అని మనం ఎరిగి ఉన్నాం. మనకిక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏందంటే, ప్రభువు గురించి ఇక్కడ చెప్పబడింది. ప్రభువు గురించి చెప్పబడింది. ప్రభువు ఏం చేస్తున్నాడు? ఎవరి కోసం వచ్చాడు? నీవు నేను గ్రహించకపోతే, ఆయన శ్రమలెందుకు పడుతున్నాడు? ఆయనేమంటున్నాడు? ఫస్ట్‌లోనేమో ఎవరికీ చెప్పొద్దన్నాడు. అంటే అక్కడున్నటువంటి యూదులు ఎప్పుడూ కూడా వారి యొక్క మానసిక స్థితి ఎలా ఉన్నదంటే, ఈ లోకం వైపు ఉన్నదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళ దగ్గర లేఖనాలున్నాయి. మెస్సీ ఎలా వస్తాడని 53 అధ్యాయంలో చూస్తే ఆయన శ్రమలు ఎలా అనుభవిస్తాడనేది కూడా ప్రత్యక్షంగా చాలా అర్థవంతంగా రాయబడింది. 53 అధ్యాయం మొత్తం కూడా రాయబడింది. మరి వాళ్ళు మెస్సీయ వస్తాడన్న ఆలోచనగా మెస్సీ వచ్చి అనేక రకాలుగా శ్రమలు పొంది పునరుద్ధానుడవుతాడు అనేటువంటి విషయాలు వాళ్ళు గ్రహించలేకపోయారు. అంటే అక్కడున్నటువంటి యూదులు ఎంతవరకు చూస్తున్నారంటే కొంతవరకే చూస్తున్నాడు. అంటే ఇప్పుడు గూడా మనుషులు లేతే అప్పుడున్నటువంటి యూదులు ఏం చేస్తారంటే, అయ్యా మాకు మెస్సీయ వస్తాడు మమ్మల్ని రక్షిస్తాడు. మెస్సీయ వస్తాడు మమ్మల్ని ఎలా రక్షిస్తాడు? ఏ విధంగా ఆయన కొట్టబడతాడు? ఏ విధంగా పాప క్షమాపణ జరుగుతుంది? ఈ విషయాలను వాళ్ళు గ్రహించలేకున్నారు. ఎందుకు గ్రహించలేదు చెప్పండి? వాక్యాన్ని ఎంతవరకు అవసరమో అంతవరకే చూసారు వాళ్ళు. మెస్సీయ వస్తాడు. మిగతాది లేదక్కడ. మనము కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏందంటే, దేవుని యొక్క వాక్యంలో మనకు అవసరమైనటువంటి విషయాల్ని పికౌట్ చేసుకొని, ఆ విషయాలను కూడా మన జీవితంలోనికి అన్వయించుకొని, అవి మనకు జరుగుతాయని మొండిగా మరి వాటి కోసం ఎదురు చూడటం. దేవుడు అందరికీ సహాయం చేసే విధానంలో చేస్తుంటే, నేను ఈ విధంగా ఆలోచన చేస్తే నాకు సహాయం చేశాడు అని చెప్పి సొంత సాంప్రదాయ పద్ధతుల్లోనికి వెళ్ళిపోవటం. అంత భయంకరమైన విషయం. ఆలోచన చేద్దాం. శిష్యులకి ఆయన దగ్గరకొచ్చి మరి చెప్పినప్పటికీ వాళ్ళు ఏ విధమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు? వినలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. తెలుసుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. మృతుల్లో నుండి లేచుట అగత్యము అనేటువంటి విషయాన్ని వారు తెలుసుకోలేదు. మెస్సియా అనేది తెలుసుకున్నారు కానీ. ఇంకా ఈడ చూసినట్లయితే అక్కడ ఏం చెప్తున్నారు? వారు ఏలియా ముందుగా రావాలని శాస్త్రి చెప్తున్నారే ఇదేమని ఆయనను అడిగిరి. మళ్ళీ ఎంత దూరం వెళ్ళారు? ఏలియా రావాలయ్యా అనే దగ్గరికి వెళ్ళారు కానీ, మరి మెస్సియా శ్రమలు పడాలి అనేటువంటి విషయాన్ని అక్కడ ప్రత్యేకంగా గుర్తు చేస్తున్నాడు. ఏలియా రావాలి సరే, మరి ఈ విషయాన్ని ఏం చేద్దాం? చూడండి అక్కడ ఏమంటున్నాడు మధ్యలో నిజమే అయినను మనుష్య కుమారుడు అనేక శ్రమలు పడి తృణీకరింపబడవాలని వ్రాయబడుట ఏమి? మరి అదేంది అని దానిని గుర్తు చేస్తున్నట్లుగా కూడా కనిపిస్తుంది. గుర్తు చేస్తున్నట్లు వాక్యాన్ని ఆయన గుర్తు చేస్తున్నాడు. లేఖనాలను గుర్తు చేస్తున్నాడు. ప్రవచనాలను గుర్తు చేస్తున్నాడు. ఇదేంది? ఎంతవరకు చదివారు మీరు? చిన్న చిన్నంగా వారిని ట్రైనప్ చేయటం కూడా మనం చూడవచ్చు. అనేక విషయాలు వారిని తెలియజేస్తున్నాడు. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, వాక్యము చదువుతున్నటువంటి మనము లేఖనాలు వాళ్ళ దగ్గర ఉన్నప్పటికీ వారు చాలా ఏం చేశారంటే వాళ్ళకు అవసరమైనటువంటి వాక్యాలను మాత్రమే చదువుకున్నారు. అక్కడ ఆ వాక్యాలు లేదా ఆ లేఖనాలను కూడా సంపూర్తి చేయలేదు. ఆ లేఖనాలను సంపూర్ణమైనటువంటి అవగాహన లేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. అయితే ఈనాడు మనం క్రైస్తవము లేదా నీవు నేను మనమందరం నేర్చుకోవాల్సింది ఏంటంటే,
ప్రభువుని ఎరిగి ఉన్నటువంటి విషయాల్లో రూపాంతరము చెంది ఆయన వారికి, అంటే వారంత వెనకబడి ఉన్నారు కాబట్టి ఆయన దగ్గర తీసుకొనెళ్ళి చూపించాడని చెప్పొచ్చు. లేదా నేనేమై ఉన్నానో మీరు తెలుసుకోండి అని చెప్పొచ్చు. లేదా వాళ్ళు సిద్ధపడి అవునయ్యా, అంటే ఒక వ్యక్తి నిజముగా రక్షించబడినటువంటి వ్యక్తి సువార్తను ప్రకటించడం గానీ, ప్రభువు సారూప్యంలోనికి మరి ఎదగటం గానీ, ఇవన్నీ చేయాలంటే ఖచ్చితంగా ప్రభువుని దగ్గరగా ఎరిగి ఉండాలి. కేవలం వాక్యాన్ని మనం ఇష్టం వచ్చినట్టు చదువుకొని, తర్వాత మన అవసరాన్ని దృష్టిలో చదువుకొని, మరి మనకు దేవుడు సహాయం చేస్తాడనే ఉద్దేశంలో మనం వెడలిపోతూ ఉంటే, ఎళ్ళిపోతూ ఉంటే, దేవుని యొక్క వాక్యములో ఉన్నటువంటి పరమార్థము లేకపోతే ఆ సంపూర్ణమైనటువంటి ఆ యొక్క విషయం మనకు అర్థం కాదు. మనకు అర్థం కావాలంటే దేవుని యొక్క గ్రంథాన్ని విశదీకరించి జాగ్రత్తగా చదువుకొని సంపూర్ణమైనటువంటి అర్థంలోకి రావాలి. సంపూర్ణమైన అర్థం తెలియకుండా కొంతవరకే మనం గ్రహింపు కలిగి ఉంటే మన యొక్క జీవితం కూడా అరకొరగానే ఉంటుంది. నీకు సంపూర్ణ గ్రహింపు లేకపోతే ప్రభువుని ఏ విధంగా చూస్తావంటే ఆశల వైపు మళ్లించబడి, దురాశల వైపు ఏడబడుతూ, ఆ యొక్క దృష్టితో ప్రభువును చూస్తూ దేవుణ్ణి సమీపిస్తావు. నేడు క్రైస్తవంలో ప్రభువుని, దేవుణ్ణి స్తుతించేవారు, ఆరాధించేవారు సరైన క్రమములో వారికి ఏమి ఎరగకుండానే ఆడకొచ్చి ఇష్టం వచ్చినట్లుగా ఆరాధిస్తున్నారు. రక్షించబడినటువంటి నీవు నేను రక్షించబడం సంతోషం దేవుని కృప వలన. అయితే మనము దేవుని యొక్క వాక్యాన్ని సంపూర్ణంగా ఎరగవలసిన వారమై ఉన్నాం. సంపూర్ణంగా గ్రహింపు కలగవలసిన వారమై ఉన్నాం. జ్ఞాపకం చేసుకుందాం మనము ఈ విషయాన్ని. సిలువ మహిమకు ముందు సిలువ ఉంటుంది, శ్రమలు ఉంటాయి. క్రైస్తవ జీవితంలో ఇంకోటి ఏంటంటే ప్రభువుని మనం చూసినప్పుడు, మెస్సియాని మనం చూసినప్పుడు, మెస్సియా మహిమ ఎలా వచ్చింది? ఆయన శ్రమల గుండా ప్రయాణం చేశాడు. సిలువ ఊరకనే రాలేదు. సిలువ అనేది మహిమతో కూడింది కాదు, శ్రమతో కూడినటువంటిది. అయితే ఆయనను వెంబడిస్తున్నటువంటి నీవు నేను ఈ లోకమునకు వేరేయం కాబట్టి లోకము మనల్ని ఏం చేస్తుంది? శ్రమలు పెడుతుంది. ఆయన మనకంటే ముందున్నటువంటి ప్రభువు లోకాన్ని జయించాడు కాబట్టి అదే క్రమంలో మనము జయించవలసిన వారమై ఉన్నాం. ఒకవేళ ప్రభు తర్వాత ఉన్నటువంటి మరి శిష్యులను చూసినా, తదుపరి సేవకులను చూసినా, అనేక మందిని చూసినా, మన పూర్వకాలంలో ఉన్నటువంటి సేవకులను చూసినా, వాళ్ళు ఎన్నో శ్రమలు పడ్డారు, ఎన్నో త్యాగాలు చేశారు. వారిని వారు ఏం చేసుకున్నారంటే తగ్గించుకున్నారు. సువార్తను ఫలింపచేశారు. సువార్త ఫలించాలంటే ఖచ్చితంగా సువార్తకు తగినట్టుగా నువ్వు జీవించాలి. సువార్తకు తగినట్టుగా నువ్వు జీవించకుండా సువార్తను ప్రకటించి నువ్వు ఒకవేళ సువార్త ఫలించిందని నువ్వు అనుకుంటే అది ఎన్నటెన్నటికీ అబద్ధం. వాళ్ళు ఆ గ్రహింపు లేనటువంటి అసంపూర్ణమైనటువంటి స్థితిలో వాళ్ళుండి మెస్సియను వాళ్ళు రాజుగా చూసుకుంటారు, మా అవసరాని కోసమని చూసుకుంటున్నారు. నేటి క్రైస్తవులు అనేక మంది చేస్తున్నటువంటి ఒక పెద్ద పొరపాటు అంటే ప్రభు అనగానే మా అవసరాలు తీర్చేటువంటి ఒక అంటే ఆ మనిషి ఎంత వెనకబడిపోయి ఉన్నాడు చూడండి. ఇంకా లోకాశల వైపు, లోకం వైపు చూస్తూ ఉన్నాడు. తన అవసరం నిమిత్తం వాక్యం చదువుకుంటున్నాడు. తన అవసరం నిమిత్తము ప్రభువుని వెంబడిస్తున్నాడు. తన అవసరం నిమిత్తం తన సుఖాల కోసం ప్రభువుని వెంబడిస్తున్నాడు. తన కోరికలు తీర్చుకోవడానికి ప్రభువుని వెంబడిస్తున్నాడు. ప్రియులారా, మనం జ్ఞాపకం చేసుకుందాం. ఉదయకాలంలో మనల్ని మనం సరిచేసుకుందాం. ఇంకా దేవుని యొక్క జ్ఞానంలో ఇంకా వెనకబడి ఉంటే, జ్ఞానము సంపూర్ణంగా గ్రహింపు లేకుండా ఉంటే, ప్రతిదినము వాక్యము ధ్యానము చేసుకుంటూ, సేవకుడు మనకి సంఘములో బోధిస్తున్నటువంటి వాక్యాన్ని జాగ్రత్తగా క్రమముగా ధ్యానం చేస్తూ సంపూర్ణమైనటువంటి అవగాహనకు వెళితే తప్పక నీలో నాలో జన్మించినటువంటి ఆ ప్రభువు, ఆయన యొక్క సిలువ మనకి అర్థమవుతుంది. ఇది జ్ఞాపకము చేసుకొని మనల్ని మనం సరిచేసుకొని మనం ముందుకు వెళ్ళవలసిన వారమై ఉన్నాం. వాక్య గ్రహింపు సంపూర్ణంగా ఉండవలసిన వారమై ఉన్నాం. ప్రార్థన చేసుకున్నాం. కృపా కనికరం కలిగిన మా దేవా, మా తండ్రి, స్తోత్రం నాయన. ఉదయకాలం వేళ మీ పాద సన్నిధానంలో మరొకసారి మేము కుటుంబంగా చేరి
మిమ్మల్ని స్తుతించడానికి మీరు ఇచ్చిన కృపకే స్తోత్రం. ఈ సమయంలో చదవబడినటువంటి వాక్యాన్ని బట్టి స్తోత్రం. నాయన వాక్య గ్రహింపులో మేము ఎంతో వెనకబడి ఉండగా తండ్రి మా దేవా నాయన కృప చూపించండి. మెస్సియాను మేము రాజుగా చూస్తున్నాం. అయితే మీ కుమారుడు నాయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు మా నిమిత్తం భూమి మీదకి తనను తాను తగ్గించుకొని శ్రమలు అనుభవించి నా తండ్రి సిలువనెక్కి మా పాపములు కొట్టివేసి మమ్మల్ని సమాధానపరిచినందుకు స్తోత్రము చెల్లించవలసిన వారమై ఉన్నాము. ఆ విధమైనటువంటి జ్ఞానము సంపూర్ణంగా సంపూర్ణంగా గ్రహింపు కలగవలసిన వారమై ఉన్నాం. అయితే మరి నేటి క్రైస్తవులు అనేక మంది ఆ విధంగా లేరు. క్షమించండి. ఆ విధం వైపు మేము వెళ్ళగలుగుటకు కృప చూపించండి. ఈ దినమంతటిలో మా మాటలు, ఆలోచనలు, క్రియలు మీవై ఉన్నట్టుగా సాయం చేయండి. మా బంధువులు, రక్త సంబంధికులు, అన్నదమ్ముల కుటుంబాలు, అక్కచెల్లెల కుటుంబాన్ని దీవించండి. తిరిగి సాయంత్రం వేళ మీ పాద సన్నిధానికి రాగలుగుటకు కృప చూపించమని, ప్రతి విషయంలో మీరే మహిమ పొందమని మా ఈ ప్రార్థన మీ పాదముల చెంత మీ ప్రియకుమారుడు అందరి ప్రియ రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి ఘనమైన పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.